అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అమెరికా అధ్యక్షుడు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతున్నట్లుంది. సుంకాల అమలుపై వెనక్కి తగ్గినా ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లుగా కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థల్లో భారీ క్షీణత కనిపించింది. సుంకాల అమలు ప్రకటనతోనే అంతా జరిగింది. దీంతో మాంద్యం దిశగా అమెరికా పయనిస్తోంది. మాంద్యం తప్పకపోవచ్చనే సంకేతాలిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన మార్కు చూపిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులకు కారణమయ్యారు. తాము తీసుకునే నిర్ణయాలు అమెరికాకు మేలు చేస్తాయని ట్రంప్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ట్రంప్ ఒకటి తలిస్తే మరొకటి జరుగుతోంది. భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలు విధించడంతో అది ప్రతికూల ప్రభావం చూపుతుందన్న పరిశ్రమ వర్గాల ఆందోళనలతో ట్రంప్ వెనక్కి తగ్గారు. సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. వాణిజ్య చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుంకాలు పెరిగితే ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాలతో టారిఫ్లు అమల్లోకి రాకముందే విదేశీ వస్తువులను కంపెనీలు భారీగా దిగుమతి చేసుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు భారీగా పెరిగిపోయింది. విదేశీ వస్తువులు ఒక్కసారిగా దిగుమతి కావటంతో అది అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2025 జనవరి మార్చి త్రైమాసికంలో 0.3% మేర క్షీణించింది. గడిచిన 3 ఏళ్లలో చూసుకుంటే ఇలా భారీగా క్షీణించటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. విదేశీ వస్తువులు ఒక్కసారిగా దేశంలోకి దిగుమతి కావటంతోనే ఇందుకు నేపథ్యంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అంతకుముందు 2024 చివరి 3 నెలల్లో చూసుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ 2.4% వృద్ధి సాధించింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మాంద్యం తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.